చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆరాధన దినాన్ని, పునరుత్థానపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ మాటలు మేము ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో ఉండడానికి కృప చూపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నేను సమస్తము నీ చిత్తానుసారంగా జరిగించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోచు ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల లోపల ఉన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. మనం అక్కడ కానీ గమనిస్తే ఒక శతాధిపతి గురించిన విషయాలు 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనించగలం. ఈ 13 వచనాల లోపల ఒక శతాధిపతి గురించి వ్రాయబడింది. శతాధిపతి అంటే ఎవరో తెలుసా మీకు? ఇక్కడ వ్రాయబడిన శతాధిపతి అంటే ఎవరంటే, ఆయన కింద సుమారుగా ఒక 100 మంది పోలీసులు ఉంటారు. శత అంటే 100, శత అంటే 100 మంది పోలీసులకు ఆయన అధికారి అన్నమాట. అంటే కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ కాదు, సిఐ కాదు, డిఎస్పి, ఎస్పి రేంజ్ అన్నమాట. ఈయన ఒక డిఎస్పి, ఎస్పి రేంజ్ అధికారి, పోలీస్. ఓకేనా? శతాధిపతి అంటే 100 మంది సైనికులు, పోలీసులు అతని కింద ఉన్నారు. ఆ 100 మంది సైనికులకు, పోలీసులకు ఈయన బాస్ అన్నమాట, ఆఫీసర్. ఓకే, రైట్. ఈ ఆఫీసరు సమాజంలో బాగా పలుకుబడి కలిగి ఉంటాడు కదా. డిఎస్పి అంటే ఎంత పలుకుబడి, ఎంత గౌరవం ఉంటది సమాజంలో కదండి, రైట్. అయితే ఇంత పలుకుబడి కలిగిన ఈ డిఎస్పి లేదా ఈ పోలీస్ అధికారి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువులో ఈ డిఎస్పి ఏం గుర్తించాడు అని మనం ఈరోజు ఆలోచన చేస్తే మనకి ఆయన జీవితంలో కొన్ని సత్యాలు మనకు అర్థమవుతాయి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు అర్థమవుతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, సహజంగా డిఎస్పి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఒక ఎస్పీనో లేదా ఒక సిఐనో, ఒక ఎస్ఐనో, ఒక కానిస్టేబుల్ను పంపించి స్టేషన్కి పిలిపించుకోవచ్చు ఎవరినన్నా కావాలనుకుంటే కదా. కానీ ఈ యొక్క పోలీస్ అధికారి, ఈ యొక్క సైనిక అధికారి చూడండి, ఆయన వద్దకు వచ్చి అని వ్రాయబడి ఉంది.
నేను అధికారిని కదా, నేను పోలీసుని కదా, నేను బాస్ని కదా అని అనుకోనక 5వ వచనంలో ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి అని వ్రాయబడి ఉంది. చూడండి, అంటే ఈ శతాధిపతికి గర్వం లేదు. నేనేంది పోలీస్ ఆఫీసర్, నేంది ఒక ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటి అని గర్వం లేదు. ఇందాక మనం పాట పాడాం, వచ్చింది క్రిస్మస్ పండుగలో పదవి డబ్బుంటే చర్చికి రారు, దేవుడి వద్దకు రారు. అంటే దేవుడి వద్దకు రారు. ధనం దొరుకుతుందంటే, సంతోషం దొరుకుతుందంటే, దేవుని కంటే ధనానికి సంతోషానికి సామాన్య ప్రజలు కానీ ప్రధానమంత్రులు కానీ విలువిచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఈ శతాధిపతి అలాంటోడు కాదు, ఈ యొక్క పోలీస్ అలాంటోడు కాదు. ఈ శతాధిపతి అంట ఆయనే స్వయంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వద్దకు వచ్చి 5వ వచనంలో. ఓకే, రైట్. అయితే ఇంత పెద్ద ఆఫీసరు, ఇంత పెద్ద సైనిక అధికారి, ఆయనకి ఏం అవసరమయ్యి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటాడు? ఏం పనిపడి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటాడు? ఎవరి కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటాడు? భార్య బిడ్డల కోసమా, తన కోసమా, ఉద్యోగం కోసమా, ప్రమోషన్ కోసమా, డబ్బు కోసమా, ఆరోగ్యం కోసమా, తన ఇంటి వారి కోసం, తన కోసం వచ్చాడా, లేక ఎందుకు వచ్చాడని మనం కానీ ఆలోచన చేస్తే, ఈ పోలీస్ ఈ సైనిక అధికారి, ఈ శతాధిపతి అంటున్న మాటలు 5-6వ వచనంలో చాలు. ప్రభువా అంటున్నాడు. ఎవరిని? యేసయ్యని. ఈయనెవరు? ఆఫీసర్. ఈయనే 100 మంది పోలీసులకు ఆఫీసరు. స్వయంగా ఈయనే వచ్చాడు. చూడండి, యేసు ప్రభుని ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. ప్రభు అంటే అర్థం తెలుసా మీకు? ప్రభువా అంటే నా రాజు, నా దేవా, నా పరిపాలకుడా, నా అధికారి అని అర్థం. ఆయన అధికారా, యేసయ్య అధికారా? చూడండి ఒకసారి. అది లోకంలో పోలీసు నేనంటే ఏమనుకుంటున్నావో తెలుసా? పోలీసుని నేను, మంత్రిని నేను అంటారు. కానీ ఈ శతాధిపతి పోలీసు నేను పోలీసుని కాదు అని చెప్పించుకోవడానికి, గర్వించడానికి రాలేదు. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా అంటున్నాడు. ఎంత దీనత్వం కదా, ఎంత గౌరవమో చూడండి. నేను వీళ్ళందరికి అధికారిని అయితే నాకు అధికారి నువ్వయ్యా అంటున్నాడు యేసయ్య. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, ఎవరి కోసం వచ్చాడమ్మా ఈ ఆఫీసరు? తన కోసమా, తన భార్య బిడ్డల కోసమా, డబ్బు కోసమా, ఆరోగ్యం కోసమా, ప్రమోషన్ కోసమా, దేనికి వచ్చాడు తెలుసా? తన ఇంట్లో ఒక పనోడు ఉన్నాడంట. తన ఇంట్లో పనిచేసే ఒక దాసుడు ఉన్నాడంట, పనోడు. ఆ పనోడు కోసం ఈ అధికారి శతాధిపతి తగ్గించుకొని యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, మా ఇంట్లో ఒక పనోడు ఉన్నాడయ్యా, ఆ పనోడికి పక్షవాతం వచ్చింది, నాకు చాలా బాగా సేవ చేసేవాడు, నేనేం పని చెప్తే అది చేసేవాడు, కానీ పాపం అతనికి బాగలేకుండా వచ్చిందయ్యా. కాబట్టి నేను నీ గురించి విన్నా, నీ గురించి తెలుసుకున్నా, నువ్వు ఎంత గొప్పవాడువో నాకు అర్థమైంది. నీ దగ్గరకు వచ్చి నా దాసుడు కోసం వేడుకుంటున్నాను అని రాయబడింది అక్కడ. వేడుకుంటున్నాడు అక్కడ. ఒక 100 మంది పోలీసులకు అది ఆఫీసరు యేసయ్య పాదాల దగ్గర వచ్చి అడుక్కుంటున్నాడు.
నేను వేడుకుంటున్నాను ప్రభువా అంటున్నాడు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఆఫీసర్ని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, సరే చదువుతాం. ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. జాగ్రత్త. అసలు ఈ ఆఫీసర్ వచ్చింది తన ఇంట్లో ఒక పని చేసేవాడి కోసం. ఒక పోలీసులు పంపిస్తే సరిపోద్ది కదా. 100 మంది పోలీసులు తన చేతి కింద ఉన్నారంట. తన చేతి కింద 100 మంది పోలీసులు ఉంటే ఎవరో ఒక పోలీసుని కానిస్టేబుల్ ఎస్ఐని సిఐని పంపించేసి, ఆయన డిఎస్పీ గారు ఎస్పీ గారు పనుడు బాగాలేదంట, కొంచెం బాగు చేయి అని చెప్పొచ్చుగా. అట్లా చెప్పలే. ఆయన ఏమంటున్నాడంటే, నా దాసుడు అక్షవాయితో ఉన్నాడయ్యా, నేనే వచ్చా. అంటే ఈ పనోడు ఎంత మంచివాడై ఉంటాడో, ఈ పనోడు ఎంత నమ్మదగిన వాడై ఉంటాడో. ఒక ఆఫీసర్ 100 మందికి ఆఫీసరు ఒక పనోడు కోసం ఏసే దగ్గరికి వచ్చాడంటే, ఈ పని చేసే పనోడు ఎంత మంచివాడై ఉంటాడు. అతని విషయం పక్కన తర్వాత ఆలోచన చేద్దాం. వచ్చాడు, అడగంగానే యేసు ప్రభు అంటున్నాడు, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అవునా, నీ దాసునికి పన్నోడికి బాగలేదా? సరే, అయితే నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి బాగు చేస్తా అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ ఆఫీసర్ అండి పలుకుతున్న మాటలు యేసు ప్రభుకి ఆశ్చర్యాన్ని కలిగించి, యేసు ప్రభుకి ఆశ్చర్యం కలిగింది ఆయన మాటలు యేసు ప్రభు విన్నాక. చూడండి ఏమంటున్నాడు. 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి, 100 మంది పోలీసులకు ఆఫీసరు పాత్రుడు కాదా? ఎన్నదగిన వాడు కాదా? సమాజంలో అంత పలుకుబడి, అంత జీతం, అంత డబ్బు, అంత ఇల్లు, అంత కుటుంబం, అంత హోదా ఉన్నవాడు యేసు ప్రభు గురించి ఏం తెలుసుకొని ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు మా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇంత పెద్ద ఆఫీసరే తన హృదయంలో తాను చూసుకున్నాడు. ఈ ఆఫీసరు తన జీవితాన్ని చూసుకున్నప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, నేను పాపిని, నేను ఎన్నో పాపములు చేసిన వాడిని, ఎన్నో అబద్ధాలు ఆడిన వాడిని, ఎన్నో నేరాలు చేసిన వాడిని, నా జీవితం అంతా కూడా పాపమైందయ్యా. అలాంటి పాపి అయిన మా ఇంటికి నేను ఎలా పిలిచేది అని ఈ శతాధిపతి యేసు ప్రభుత్వం, నువ్వు మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదయ్యా, నేను పాపిని అంటున్నాడు. ఏమండి, డిఎస్పీ ఎస్పీ దాకా అవసరం లేదు. ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు మంచోడవా చెడ్డోడవా అని చెప్పండి, 2 చెంపలు వాయిస్తాడు. అవునా కదా? నువ్వు మంచోడువా చెడ్డోడువా అని అడగంగానే చాలు, లాఠీ పట్టుకొని 2 తగిలిస్తాడు. కానీ ఈ పోలీస్ అంటున్నాడు, నేను పాత్రుడను కాను, నేను పాపిని అంటున్నాడు. ఎంతమంది పోలీసులు యథార్థంగా నేరాలు ఒప్పుకొని దేవుని ఎదుట మంచిగా బతుకుతారు? 99% మంది పోలీసుల్లో మంచోళ్ళు ఉండరు. ఆ పోలీస్ జాబులోకి వెళ్ళంగానే నేరస్తులతో పని కాబట్టి మంచోళ్ళు ఉన్నారు 1%, 99% చెడ్డోళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళంగానే మారిపోతాడు. మంచోడు కూడా అక్కడికి వెళ్ళగానే మారిపోతాడు. కానీ మంచోడుగా ఉండి అక్కడి నుంచి వచ్చేస్తాడు, మంచోడుగా కూడా ఉంటాడు. ఇతను అంటున్నాడు, నేను ఎన్నో లంచాలు తీసుకొని ఉంటాను,
నేను ఎంతమందికి అన్యాయం చేసి ఉంటాను ప్రభు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేయకుండా డబ్బు తీసుకొని లంచం తీసుకొని ఎన్నో పాపాలు చేస్తున్నాను ప్రభు. ఏ ఎస్పీ, ఏ ఎస్ఐ, ఏ సిఐ ఇలా మాట్లాడగలడు? ఇతను అంటున్నాడు, నేను పాపిని, నువ్వు మా ఇంట్లోకి రావడానికి. లోకమంతా ఏమనుకుంటుందంటే, లోకమంతా నన్ను డిఎస్పీ అంటుంది, లోకమంతా నన్ను గొప్పవాడు అంటుంది, లోకమంతా నన్ను గవర్నమెంట్ ఆఫీసర్ అంటుంది, లోకమంతా నన్ను ధనవంతుడు, అదృష్టవంతుడు అంటుంది. కానీ నేను నిన్ను చూసినప్పుడు, నేను నీ గురించి తెలిసినప్పుడు నాకు అర్థమైందయ్యా నేను పాపిదని అంటున్నాడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, అయ్యా నేను పాపిని కాబట్టి మా ఇంట్లోకి నువ్వు రాకూడదేమో, నేను మంచివాడిని కాదు కాబట్టి మా ఇంట్లోకి నువ్వు రాకూడదేమో అయ్యా అంటున్నాడు. చూసారా ఎంత మంచివాడు, ఎంత మంచి మనసు, మారు మనసు ఉంది తనకి. అప్పుడు యేసు ప్రభు అంటున్నమాట, అసలు అతను నెక్స్ట్ అంటున్నాడు, నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సినంత పని లేదు, ఎందుకంటే నేను పాపినే. కానీ ఒకటి చెయ్యి, నువ్వు ఒక మాట చెబితే, నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ఒక మాట చెబితే ఆ మాట మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాయి. యేసయ్య ఉన్నది ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ? మరి ఈ ఆఫీసరు తన దాసుడి కోసం ఇంత బాధపడుతున్నాడంటే, యేసు ప్రభువుని కలవక ముందు డాక్టర్లను కలిసి ఉండడా? కలిసి ఉంటాడా లేదా? డబ్బు ఉన్నాడు కదా, అధికారం ఉన్నాడు కదా, కలిసి ఉంటాడా లేదా? కలిసి ఉంటాడు, కానీ పని కాల. వైద్యులను పెట్టే స్తోమత ఉంది తనకి, కానీ పని కాలేదు, వైద్యుల వలన కాలేదు. అప్పుడు ఈ అధికారి శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, చూడండి ఒకసారి, చాలా మంది యేసు ప్రభు ఆయన అంటున్నాడు, నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానంటే ఎగిరి గంతేసి రా ప్రభు అని పిలవచ్చు. కానీ ఈ శతాధిపతి అంటున్న మాట ఏంటో తెలుసా? నీలాంటోడు మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదా అంటున్నాడు. ఎలాంటి ఈ యేసు ఎలాంటోడో అని శతాధిపతి గుర్తించాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత నిజమైన లోక రక్షకుడో, ఆయన ఎంత రక్షించగలడో ఈ శతాధిపతి గుర్తించి యేసు లోపల ఉన్న శక్తిని గుర్తించాడు. గుర్తుపెట్టుకోండి, యేసు లోపల ఉన్న శక్తిని గుర్తించాడు. ఏమని? యేసు క్రీస్తు ప్రభు సామాన్యుడు కాదు, ఆయన సర్వాధికారి అంటున్నాడు. ఈ శతాధిపతి యేసు ప్రభులో గుర్తించిన మాటలు ఎంతో చెప్తాను జాగ్రత్తగా. ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు ఇంటి దాకా రావాల్సిన శ్రమ అవసరం లేదు యేసయ్య, నువ్వు కూర్చున్న చోట నుంచి ఒక్క మాట చెప్పాయా. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడి నుంచి ఒక్క మాట చెప్పు, ఆ మాట మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి నా దాసుడికి స్వస్థత కలుగుతుంది. అదే అంటున్నాడు, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. నమ్మకంగా చెబుతున్నాడు అదా ఆ శతాధిపతి. మాట పంపితే, నీ నోట నుంచి మాట బయటికి వస్తే పని జరుగుతుంది యేసయ్య అంటున్నాడు. ఆ మాట చాలయ్యా అన్నాడు. నా దాసుడు ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు అని చెప్పని ఎంత విశ్వాసంతో, ఎంత గౌరవంతో యేసయ్య దగ్గర ఈ శతాధిపతి అడుక్కుంటున్నాడు, వేడుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఇంకా 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 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 8వ వచనంలో, నేను కూడా 9 నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే
చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు ఏసే దగ్గర శతాధిపతి? ఏసే దగ్గర ఏం టాపిక్ మాట్లాడుతున్నాడు అంటే శతాధిపతి, అయ్యా నేను కూడా అధికారములకు లోబడిన వాడు, అంటే నా పైన కూడా అధికారులు ఉన్నారు, నా పైన ఆఫీసర్లు ఉన్నారు, హోమ్ మినిస్టరు, డిఐజీ నా పైన ఉన్నారు. నేను శతాధిపతి, నేను 100 మందికి ఆఫీసర్ని అయితే 1000 మందికి ఆఫీసర్ ఉన్నాడు. ఆ 1000 మంది ఆఫీసర్కి నేను పరవాడు లెక్కే, నాకంటే ఆయన గొప్ప. కాబట్టి నేను కూడా అధికారములకు లోబడిన వాడను, అంటే నా పైన ఉన్న ఆఫీసర్లకు నేను కూడా లోబడతాను అని చెబుతూ, నా చేతి కింద సైనికులు ఉన్నారు, 100 మంది సైనికులు ఉన్నారు నా చేతి కింద, 100 మంది సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. అసలు ఈ మాటలు ఎందుకు వాడుతున్నాడు అంటే, జాగ్రత్తగా ఈ శతాధిపతి మాటలు ఎందుకు వాడుతున్నాడంటే, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఆ సైనికులకు అధికారిని. ఆ సైనికులకు నేను ఏదైనా ఒక పని చెబితే, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, నా దాసుడను, నా చేతి కింద పని వారికి నేనేం చెప్తే ఏ పని చేయమంటే అది చేస్తారు అనే మాట ఎందుకు వాడాడంటే, యేసయ్యను ఈయన సృష్టికర్త, ప్రభువు, దేవుడు అని గుర్తుపెట్టాడు. గాలి ఎవరి అధికారంలో ఉంటుందో తెలుసా? ఇదిగో ఆయన అధికారంలోనే అని గుర్తుపెట్టాడు. సూర్య చంద్రుడు ఎవరి అధికారంలో ఉన్నారో తెలుసా? ఇదిగో ఆయన అధికారంలోనే. ఈ భూమి ఎవరు చెబితే తిరుగుతుందో తెలుసా? ఇదిగో ఆయన అధికారంలోనే. రాత్రి పగలు ఎవరి వలన వస్తున్నాయో తెలుసా? ఇదిగో ఆయన అధికారంలోనే. చనిపోయిన మనుషుడు లేదా మట్టితో మనిషిని చేసిన వాడు ఎవరు తెలుసా? ఇదిగో ఆయనే. అంటే పంచభూతములకు అధికారి ఏనే అని గుర్తించాడు. యేసు ప్రభు సర్వ సృష్టికర్త, ఆయన అధికారములోనే సర్వ ప్రపంచం ఉంది ఒకటి. రెండోది, ఆయన చేతిలోనే ఆయన పొమ్మంటే రోగం పోద్ది, ఆయన రమ్మంటే ఏదైనా వస్తుంది అని అర్థం చేసుకోవడానికి, అని చెప్పడానికి ఈ మాట వాడాడు. నేను అధికారిని కదా, నా కింద పనులు ఉన్నారు కదా, మరి అధికారిని అయినప్పుడు నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు అని ఎందుకు వాడాడంటే, ప్రభువా నువ్వు దేవుడివి కదా, నువ్వు ఈ భూమికి, పరలోకానికి, సర్వలోకానికి నువ్వు అధికారివి కదా, దేవదూతలకు అధికారివి కదా, గాలికి అధికారివి కదా, సూర్యుడికి అధికారివి కదా, రోగాలకి అధికారివి కదా, మరణానికి అధికారివి కదా, ఈ రోగానికి నువ్వే కదా అధికారివి. ఈ రోగాన్ని పొమ్మంటే వద్దయ్యా అంటున్నాడు. నువ్వు నేను చెబితేనే ఒక సైనికుడు వెళ్ళిపోతున్నాడు కదా, నేను చెబితేనే ఒక సైనికుడు వస్తున్నాడు కదా, మరి నువ్వు చెబితే ఏదైనా జరగదా? ఆఫ్టర్ ఆల్ ఒక 100 మందికి పోలీసులు నేను చెబితే వింటున్నారు, గడగడగడగడ వణుకుతున్నారు నేనంటే పోలీసులు. నువ్వు చెబితే ఏదైనా జరిగితే పో ప్రభు అంటున్నాడు శతాధిపతి. ఎంత విశ్వాసం, ఎంత గౌరవం, ఎంత అర్థం చేసుకోవడం దేవుణ్ణి. అప్పుడు ఏసే పలుకుతున్న మాట చూడండి, చదవండి. పదవచ్చు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని అని. యేసు ప్రభు పక్కనే గుంపులుగా చాలా మంది ఉంటారు. యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళతో యేసు ప్రభు వాళ్ళని చూసి వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఇదిగో నా పక్కన వస్తున్నారు వారులారా, నా ఎదుర ఉన్న వారులారా, నేను మీతో ఏమంటున్నానంటే, ఇదిగో ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేలు దేశంలో ఎవరు కూడా నాకు కనబడదు. ఎంత విశ్వాసం అండి! అంటే చూడండి, యేసయ్యను సృష్టికర్త అని, యేసయ్యను పంచభూతములకు అధికారి అని, యేసయ్యను రోగములకు అధికారి అని, యేసయ్యను జీవములకు అధికారి అని ఈ యొక్క శతాధిపతి గుర్తించాడు.
గుర్తించి నమ్మాడు. నమ్మి వచ్చాడు. వచ్చి తాను పాపినని గ్రహించాడు. యేసయ్య పరిశుద్ధుడని గ్రహించాడు. యేసయ్యను బతికులాడుకుంటున్నాడు. తగ్గించుకొని వచ్చాడు. అయ్యా, నువ్వు మా ఇంటికి రావాల్సినంత పని లేదు. నేను ఒక పోలీసుకి చెప్తే వాడు వెళ్ళిపోతాడు. నేను ఒక కానిస్టేబుల్కి చెప్తే వచ్చేస్తాడు. నువ్వు అందరికీ ప్రభువు కదా, నువ్వు రోగానికి కూడా అధికారివి కదా, ఒక్క మాట చెప్పేసే, ఆ మాట మా ఇంటికి వెళ్ళిపోతుంది. పాట కూడా ఉండదు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట ఇతన్ని బట్టి ఆ పాట రాశాడు. ఇదంతా జరిగిన తర్వాత యేసయ్య పక్కన ఉన్న జనాలతో చెప్తున్నాడు, మీ అందరికంటే గొప్ప విశ్వాసిత. నేను ఇజ్రాయేల్ దేశంలో ఇంత గొప్ప విశ్వాసిని చూడలేదు, నన్ను కనుగొన్న ఇలాంటి వాడిని నేను చూడలేదని ఆ శతాధిపతి గురించి యేసయ్య గొప్పగా చెప్తున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో, ఎంత అర్థం చేసుకున్నాడో, ఎంత తెలుసుకున్నాడో యేసయ్య గురించి. యేసయ్య అంటున్న స్టేట్మెంట్ అప్పుడు 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూసారా, యేసు అన్నాడు, అవునా, నేను ఒక్క మాట చెబితే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ దాసుడికి స్వస్థత జరుగుద్దని నమ్ముతున్నావా? అవును ప్రభు, అయితే వెళ్ళు. ఒక మాట పలికాడు. ఆ గడియలో, అదే సేమ్ టైం, ఎట్ ద టైం ఇంటికాడున్న రోగి స్వస్థపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో అర్థం చేసుకున్నట్టు, యేసయ్యను అర్థం చేసుకున్నట్టు మనం కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అధికారి అయి ఉండి యేసయ్య పాదాలు పట్టుకుంటున్నాడు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, కానీ తన ఇంట్లో పనిచేసే ఒక కూలివాడి కోసం జాలి దయ కలిగి ఉన్నాడు. ఎంత మంచి మనసు. నా ఇంటి పనోడి కోసం, నా ఇంట్లో ఊడ్చేవాడి కోసం, నా ఇంట్లో అట్లు కడిగేవాడి కోసం నేను వచ్చేదేంటి అట్లా. ఎంత తగ్గింపో కదా ఈ శతాధిపతికి. ఆయన మాట చెబితే సూర్యుడు వింటున్నాడు, ఆయన మాట చెబితే చంద్రుడు వింటున్నాడు, ఆయన మాట చెబితే రోగం వింటుంది, ఆయన మాట చెబితే మరణం వింటుందన్న ఎంత విశ్వాసం. మనకట్టి విశ్వాసం ఉందా? ఆయన మాటలు, బైబిల్ అంత గొప్పది, ఆయన మాటలు అంత సత్యమైనవి, శక్తివంతమైనవని మనకెంత నమ్మకం ఉండాలండి. ఈ మాట ఈ శతాధిపతి జీవితం విన్న తర్వాత. అప్పుడు కేవలం శతాధిపతి 4 మాటలు విన్నాడేమో. ఇప్పుడు యేసయ్య మాట్లాడిన మాటలు మొత్తం మన చేతుల్లో ఉన్నాయి గ్రంథంలో, బైబిల్గా. ఎన్ని మాటలు పలుకున్నాడో తెలిసే యేసయ్య బైబిల్. ఆ మాటలు మన జీవితానికి బాగు చేసే మాటలు, ఆ మాటలు మనకు అవసరమైన మాటలు. మనం కానీ ఈ శతాధిపతి లాగా కానీ గుర్తించగలిగితే, ఎందుకు మోకరించావు? రాగానే చర్చిలో మోకరించావా? నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నేను నా జీవాధిపతి దగ్గరికి నేను వెళ్తున్నాను, నాకు ప్రాణం ఇస్తూ, ఆహారం ఇస్తూ, నీళ్ళు ఇస్తూ బ్రతికిస్తున్న, ఆరోగ్యం ఇస్తూ బ్రతికిస్తున్న నా దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి నువ్వు రాగానే మోకరించి, అసలు ఇతనికి 100 మంది పోలీసులు భయపడితే ఇతను యేసయ్యకి భయపడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట గడగడ గడగడ వణుకుతూ ఉండేవాడు దేవుడికి ఇష్టం. క్లియర్గా అర్థం చేసుకున్నాడండి శతాధిపతి. అందుకే ఆ స్టేట్మెంట్ యేసుప్రభు ఏ స్టేట్మెంట్ వాడాడు తెలుసా? నేను చూసిన వారిలో ఈ శతాధిపతి లాంటోడు లేడు. ఎంత నమ్మకం నా మీద, ఎంత అర్థం చేసుకున్నాడో నా శక్తి, నా అధికారం. యేసయ్య, నీకున్న అధికారం ఏంటో తెలుసా? నువ్వు కూర్చున్న చోట నుంచి ఒక్క మాట చెబితే మా ఇంటికాడున్న దాసుడు బాగుపడతాడయ్యా.
ఏ వండర్ఫుల్ వర్డ్స్. నీ జీవితంలో, నా జీవితంలో యేసుని ఇలా గుర్తించాము. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభుని ఇలా నమ్మగలుగుతున్నామా? నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభుని ఇలా గౌరవించగలుగుతున్నామా? ఎలా ఉంటున్నామండి మందిరంలో మనం? ఎలా ప్రవర్తిస్తున్నామండి మందిరం? దేవుడు ఉన్నాడన్న భయం ఉందండి? దేవుడు ఎదురు చూస్తున్నాడన్న భయం మనకుంటుందండి? ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడన్న ఆలోచన మనకుందండి? అందుకే చరిత్రలో, బైబిల్లో ఒక్కొక్కరు రాయబడ్డారు. దేవుడు అలా వారిని ఘనపరిచాడు. నన్ను ఎవరు ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానన్నాడు దేవుడు. నువ్వు మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? కొంచెం ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు కూర్చున్నది ఎక్కడ తెలుసా? కొంచెం ఆలోచన చేసుకో. నువ్వు ఉన్నది ఎవరి ఎదుటో తెలుసా? ఒకసారి ఆలోచన చేసుకో అంటున్నాడు. ఈ శతాధిపతిని చూసి యేసయ్య అంటే భయపడకపోతే ఇంకెందుకంటే? పోలీస్ అంటే భయపడతారా? యేసయ్య అంటే భయపడుతున్నారు? ఒకసారి ఆలోచించు. పోలీసు యేసయ్యకు భయపడుతున్నాడు. ఆయనే జీవాధిపతి, సృష్టికర్త అని. కనుక ఈ శతాధిపతి జీవితంలో నుంచి ప్రేమంగా ఎన్ని పాఠాలు ఉన్నాయి. అలా మనము దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఏమవుతుందో తెలుసా? ఈ శతాధిపతికి ఉన్న గుణ లక్షణాలు కనబడతాయి మన జీవితం. మనకి యేసు ప్రభు అర్థం కాలేదనుకో, ఎట్ట పడితే అట్ట మందిరంలో ఉంటామండి, ఎట్ట పడితే అట్ట ప్రవర్తిస్తుంటాం, బతుకుతుంటామండి. ఏం తక్కువ అండి ఇతనికి? 100 మంది పైన ఆఫీసులు, డబ్బు ఉంది, బంగ్లా ఉంది, పిల్లలు అన్నీ ఉన్నాయి. ఏం తక్కువ ఇతనికి? కానీ మనకి 1,00,000 రూపాయలు నా దగ్గర ఉందన్న చేతులు ఎత్తండి. ఎందుకండి మనకి హెచ్చులు అవసరమా మనకి? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, బైబిల్లో దేవుడు ఎందుకు రాపించాడంటే మనం నేర్చుకుంటే ఇలా తవ్వుకోవాలి. గనిది జ్ఞాన గని. చదువుపోతుంట ఆ శతాధిపతి దాసుడు స్వస్థత, అంతేనా? ఇవన్నీ అసలైన విషయాలు. ఈ విషయాలు మనం తెలుసుకోవడానికే దేవుడు రాయించాడు. అది అందరికి అర్థం కాదండి, తవ్వాలి దాంట్లో నుంచి. ఆ విషయం ఏముంది అప్పుడు అర్థమవుతుంది ఎన్ని విషయాలు ఉన్నాయా. ఓకేనా? దేవునికి మహిమ కలుగును.